ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పాడి పశువుల పెంపకందారులకు, గొర్రెలు మేకల పెంపకందారులందరికీ వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ తరపున స్వాగతం. మీకు వీడియోలో కనబడుతున్న పుండును చూస్తున్నారు కదా, ఎంత పెద్దగా ఉంది, ఎంత దారుణంగా ఉందో. ఇలాంటి పుండ్లు గొర్రెలు మేకల్లో పశువులో ఎప్పుడో ఒకప్పుడు మీరు చూసే ఉంటారు. అది మారడానికి కొన్ని నెలల పాటు పెనిసిలిన్ ఇంజెక్షన్లు, ఇంకా ఎన్నో ఇంజెక్షన్లు, డ్రెస్సింగ్లు, డాక్టర్ను పిలవడం, లేకపోతే మీరే హాస్పిటల్కి వెళ్ళడం, కొన్ని నెలల సమయం తీసుకోవడం జరిగి ఉంటుంది. ఇంత చేసినా ఒక్కోసారి మళ్ళీ పురుగులు పడి పుండు మానడం అనేది క్లిష్టతరం అవుతుంది. మీరు చూస్తున్న ఈ పుండు 4 మాసాల్లో పూర్తిగా మారడం జరిగింది. అందుకు వేలు వందలు ఖర్చు అయిందని అనుకుంటున్నారా? కానే కాదు. కేవలం బొప్పాయి పంచదార మిశ్రమంతో 4 మాసాల్లో సాధారణ స్థితికి వచ్చింది. ఇది స్వయంగా డాక్టర్ విష్ణు వాళ్ళ టీం కలిసి సాధించిన విజయం. డాక్టర్ గారి ప్రత్యేక శ్రద్ధ, ఆ రైతు యొక్క సహకారం తోడైతే ఏదైనా సాధ్యమవుతుందనడానికి ఇదే నిదర్శనం. కొంతమందికి ఈ బొప్పాయి పంచదారతో పుండు మానడం ఏంటి ఆశ్చర్యం కలుగుతుండొచ్చు. దానికి శాస్త్రీయత ఏంటో తెలుసుకున్న తర్వాత డ్రెస్సింగ్ ఏ విధంగా చేశారో తెలుసుకుందాం. ఈ పుండు మారడానికి బొప్పాయి పంచదార వాడారు. బొప్పాయి పండు విషయానికి వస్తే, బొప్పాయి పండులో శరీరంలో ఉన్నటువంటి చర్మంపై ఉన్నటువంటి మాంసకృత్తులను విచ్ఛిన్నం చేసే స్వభావం ఉన్న పాపెయిన్ అనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఉంటుంది. పాపెయిన్ అనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ పుండ్లు శుభ్రంగా ఉంచేందుకు దోహదపడుతుంది. గ్రోత్ ఫ్యాక్టర్స్ను ప్రోత్సహించి కణజాలం తిరిగి యథాస్థితి చేరడానికి దోహదపడుతుంది. బొప్పాయి పండులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సిడేషన్ను తగ్గించి పుండు హీలింగ్ తొందరగా అయ్యేటట్టు చూస్తుంది. ఇది బొప్పాయి పండు యొక్క పనితీరు. ఇక షుగర్ పంచదార విషయానికి వస్తే, పంచదార అనేది పుండును డిహైడ్రేషన్ చేస్తుంది. పుండు దగ్గర మరణించిన కణజాలాన్ని తొలగింపజేస్తుంది. పుండు దగ్గర ఎక్కువగా ఉన్నటువంటి తేమను స్వీకరించి పుండు త్వరగా మానేందుకు దోహదపడుతుంది. పుండు మారడానికి దాని వెనకాల ఉన్న శాస్త్రీయత ఏంటి అన్నది మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. పుండు మారడానికి డాక్టర్ విష్ణు వాళ్ళ టీం ఏ విధంగా కృషి చేశారు అనే విషయం గురించి తెలుసుకుందాం. వీడియోలో కనబడుతున్న పుండుకు బొప్పాయి పండు, షుగర్ను సమపాలల్లో తీసుకొని మిశ్రమం చేశారు. అంటే సమపాలల్లో అంటే బొప్పాయి పండు ఒక 50 గ్రాములు అనుకోండి, షుగర్ కూడా 50 గ్రాములు తీసుకొని మిశ్రమం చేసి దాన్ని పుండు లోపల వీడియో చూపించినట్టు దూర్చడం జరిగింది. ఆ తర్వాత పైన బ్యాండేజ్ చేశారు. ఈ విధంగా డాక్టర్ విష్ణు గారు వారానికోసారి చొప్పున 4 మాసాలు డ్రెస్సింగ్ చేశారు. అంతే. 4 మాసాల చివరిలో మీరు చూస్తున్న విధంగా పుండు మానడం అనేది జరిగింది. ఇది విచిత్రంగా ఉంది కాదు. మీరు కూడా ఇట్లాంటి సమస్య మీకు ఎదురైతే ప్రయత్నం చేసి చూడండి, తప్పనిసరిగా విజయం సాధిస్తారు. ఈ పద్ధతి మాత్రం కాలిన గాయాలకు, లోతైన పుండ్లకు పనిచేయదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అందరికీ ధన్యవాదాలు. హాయ్ అండి, నేను మీ హైపరాది. జంతు ప్రేమికులు చాలామంది ఉంటారు. మీరు ఎవరైనా పశువుల్ని పెంచుకుంటున్నా, వాటికి ఏదైనా సమస్యలు ఉన్నా, వాటి పట్ల మీకు ఏవైనా డౌట్లు ఉన్నా, వెటర్నరీ విజ్ఞానం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరందరూ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా ఈ వెటర్నరీ విజ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అన్నీ తెలుసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్.